ఈ స్టోరీ మనతో షేర్ చేసుకున్నవారు వంశీ. మీ దగ్గర కూడా ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ ఉంటే వెంటనే నాతో షేర్ చేయండి. డీటెయిల్స్ కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రే వంశీ, తొందరగా తినేసి రారా, మేము రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాం అనేసి నా ఫ్రెండ్ గడు రూమ్కి వెళ్ళిపోయాడు. నేను మెల్లిగా తిని రూమ్కి వెళ్ళాను. అప్పటికే మా ఫ్రెండ్స్ అంతా లైట్స్ ఆఫ్ చేసి బెడ్లన్నిటినీ ఒక దగ్గర చేర్చి మధ్యలో క్యాండిల్ పెట్టి చుట్టూ కూర్చుని ఉన్నారు. రే వంశీ, డోర్ వేసిరా అని ఒకడు అనగానే డోర్ క్లోజ్ చేసి వెళ్ళి ఆ గుంపులో కూర్చున్నా. రేయ్, ఈరోజు దయ్యాల స్టోరీ చెప్పేదెవర్రా అని నేను అడిగాను. నేను చెప్తారా, ఇది నిజంగా జరిగింది, మీరు వింటే మాత్రం నైటు బెడ్డు తడిసిపోవడం ఖాయం అని సతీష్ గారు అనగానే సరే అని మేము దగ్గరగా జరిగి వింటూ ఉన్నాం. వాడు చెప్పడం స్టార్ట్ చేశాడు. మాది కడప జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు. నేను ప్రతి సమ్మర్ హాలిడేస్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాడిని. ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉండేవాళ్ళు. ఇక రోజంతా క్రికెట్ అది ఇది ఆటలాడుకుంటూ పొలాల్లో తోటలో తిరుగుతూ బావిలో ఈత కొడుతూ రోజంతా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. నేనేమో అప్పుడప్పుడు మా మామ వాళ్ళంట పొలానికి వెళ్ళేవాడిని. మా అత్తమ్మ రోజు ఇంటి నుండి మధ్యాహ్నానికల్లా సర్ది కట్టుకుని తీసుకొచ్చేది. మా మామ అత్త వయసు అటు ఇటుగా 35-30 ఏళ్ళుంటాయి. ఆ రోజు ఆదివారం. నేను ఉదయమే మామ వెంట పొలానికి వెళ్ళి కొద్దిగా సహాయం చేస్తూ ఉన్నాను. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి పనిని ఆపేసి ఎడ్లకు నీళ్ళు తాగించాం. ఆ తర్వాత పంపు దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని మామిడి చెట్టు కింద కూర్చొని అత్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. రోజు ఈ పాటికి అత్త వచ్చేయాలి, కానీ ఎంతసేపు అవుతున్నా అత్త ఇంకా రావట్లేదు. రే సత్తి, మీ అత్తకి ఏమైనాదిరా, ఇంకా వస్తలేదు? ఓ తూరి ఆ మలుపు దాకా చూసిరాపో అని మామ అన్నాడు. నేను లేచి పొలాల పొంటి నడుస్తూ పోతున్నా. ఎండాకాలం కదా, సూర్యుడు మాడు మార్చేస్తున్నాడు. ఈ ఎండకి అత్తకేమైనా వడదెబ్బ తగిలి పడిపోయిందేమో అని నేను అనుకుంటూ ఓ మలుపు దగ్గరికి పోయేసరికి ఎదురుగా నాగజముడి చెట్టు, దాని పక్కనే పూలతో నిండిన సమాధి. ఆ రెండింటినీ ఒకే దగ్గర చూసేసరికి ఎందుకో తెలీదు, కొద్దిగా భయం వేసింది. ముందుకు వెళ్ళాలా వద్దా అని అనుకుంటూ ముందు చూశాను. కొద్ది దూరం నుండి అత్త సర్ది పట్టుకుని వస్తున్నట్టు కనిపించింది. అమ్మయ్య అనుకుని వెనక్కి వెళ్ళి అత్త వచ్చేస్తుందని మామకు చెప్పి కూర్చున్నా. అత్త వచ్చి మా ఇద్దరికి ఇస్తరాకులో వడ్డించింది. జొన్న రొట్టెలో చికెన్ కూర పెట్టుకుని తింటూ ఉండగా నాకు అక్కడక్కడ మట్టి కనిపించింది. అప్పుడే మామ అత్తని అడిగాడు, ఏందమ్మి ఏమైనాదే, ఇవాళ లేట్ వచ్చినావు? అత్త కొంగుతో చెమటను తుడుచుకుంటూ, ఏం లేదయ్యా, వచ్చేదారిలో పట్టు తప్పి కింద పడిపోయినాను. సద్దంతా కింద పడిపోయినాది, దాన్ని ఎత్తుకుని వచ్చేసరికి గిట్ల లేట్ అయింది. సరే అనుకుని మేము అలానే తినేసాం. మట్టిలో పనిచేస్తాం కదా, కింద పడ్డా సరే అలానే ఏమనుకోకుండా తినేస్తాం. మేమిక సాయంకాలం వరకు పనిచేసి తిరిగి నడుచుకుంటూ ఇంటికి పోతా ఉన్నాం. మధ్యదారిలో అత్త ఒక దగ్గర హఠాత్తుగా ఆగి అట్లానే చూస్తూ ఉంది. నేను మామ ముందర పోతూ అత్తని చూసాం. అమ్మే, ఆడేముండాది, ఎందుకని ఆగినావు అని మామ అడిగాడు. అత్తకి వినపడిందో లేదో మా దిక్కు చూస్తలేదు. మేము దగ్గరికి పోయి ఏం చూస్తుందా అని చూస్తే తోవ పక్కనున్న చేన్లో ఓ పాత బొంద, దానిమీద భారీగా పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు, ఓ కొనాకి బండరాయి ఉంది. మామ అత్త నెత్తిమీద ఒక్కటి కొట్టి, ఏం చూస్తున్నావమ్మే, ఇంటికి పోవాలే నడు అని చేయి పట్టుకుని లాగేసరికి ఏం లేదయ్యా, నన్నెవరో పిలిచినట్టు అనిపిస్తే చూసినా అంతే అని అత్త అంది. కానీ మా చుట్టుపక్కల ఒక్క మనిషి కూడా లేడు. సరే అని ఇంటికి వెళ్ళిపోయాం. అలా 2 రోజులు మామూలుగానే గడిచింది. 3వ రోజు ఉదయం మామ లేచేసరికి అత్త అప్పటికి ఇంకా పక్కలోనే ఉంది. రోజు ఈ పాటికి లేచి కళ్ళాపి చల్లి చాయ్ పెట్టేది. కానీ ఈరోజు బారుడు పొద్దెక్కినా అత్త లేవకపోయేసరికి మామకి అనుమానం వచ్చి లేపాడు. ఎంత పిలిచినా అత్త లేవట్లేదు. నేను మామ అరుపులు విని గదిలోకి వెళ్ళాను. అప్పుడే మామ వెళ్ళి మొహం మీద నీళ్లు కొట్టగానే అత్త లేచింది. ఆమె మొహం చూస్తే కాస్త ఉబ్బినట్టుంది. కళ్ళ కింద పెదాలు నల్లగైపోయాయి. గుడ్లు పెద్దగా చేసి ఎటో చూస్తుంది. నాకు అత్తని అలా చూడగానే వణికిపోయింది. ఇంట్లో వాళ్ళంతా అత్తకి జ్వరం వచ్చిందేమో అనుకున్నారు. ఊర్లో తిరిగి ఆర్ఎంపీని పిలిపించారు. జ్వరం చెక్ చేసి 104 కంటే ఎక్కువందని చెప్పి ఏదో ట్యాబ్లెట్లు రాసి వెళ్ళిపోయాడు. అత్త అయితే పడుకున్న దగ్గర నుండి చాలా పొద్దు వరకు లేవనే లేదు. మధ్యాహ్నం అయింది. మామ పొలానికి వెళ్ళిపోయాడు. అవ్వేమో బొంత కుడుతా ఉంది. నేను టీవీ చూస్తున్నాను. అప్పుడే ఆకలి ఆకలవుతుంది
ఆకలి అవుతుంది, ఆకలి. మూలుగుతూ అత్త లేచి కాళ్ళు చచ్చుపడిన దానిలా పాకుతూ వంటింట్లోకి వెళ్ళి అన్నం కోసం వెతుకుతూ ఉంది. నేను అప్పుడే వెళ్ళి, అత్తమ్మా నేను పెడతా ఆగో అని అంటే, ఏం వద్దురా, నేను పెట్టుకుంటా, నేను పెట్టుకుంటా, అన్నం 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 మొత్తం పెట్టుకుంటా అని అన్నం మొత్తం నేల మీద పడేసి చారు వేసుకుని తింటా ఉంది. ఎప్పుడు చాలా తక్కువ తినే అత్త 2 చేతుల్లో అంతంతన్నం పెట్టుకొని నోట్లో నూక్కుంటూ ఉంటే అది చూసి నా కాళ్ళు గజగజమని వణికిపోయాయి. నేను వెంటనే మా అవ్వకు చెప్పి లోపలికి వెళ్ళి చూపించాను. అప్పటికే వంటిల్లంతా ఏదైతే తిందో అదంతా కక్కేసి పడిపోయి కనిపించింది. సాయంత్రం మామ రాగానే జరిగింది చెప్పాం. ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. ఆ రోజు రాత్రి తినడానికి కూడా అత్త రాలేదు. ఇక అందరం చీకటి పడేసరికి పడుకున్నాం. అప్పుడు టైం 12 దాటిపోయింది. నేను బయట వరండాలో పడుకున్నా. నాకు టాయిలెట్ వచ్చినట్టయి లేచాను. ఇక ముందున్న మోరి దగ్గరికి వెళ్ళి పోస్తూ ఉండగా గట్టిగా ఆడ ఏడుపు వినపడింది. అది విని ఒళ్ళంతా జల్లుమని టాయిలెట్ ఆగిపోయింది. నేను భయంతో ఇంట్లోకి పరిగెత్తాను. ఎవరో ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. నేను పక్కనే మంచంపై పడుకుని అవ్వని లేపాను. అప్పటికే మామ బయటకొచ్చి, రే సత్య, మీ అత్తేడరా ఇంట్లో కానొస్తలేదు, అమ్మా నీళ్ళ మీదే అని ఇద్దరిని అడిగాడు. అప్పుడే మా మామ కూడా ఏడుపు విని, ఎవర్రా ఏడుస్తాంది, మీ అత్తనాయింది, యాడున్నది అని చుట్టూ చూశాడు. ఎక్కడ కనబడట్లేదు. కానీ ఆ ఏడుపు మా దగ్గర నుండే వినిపిస్తుంది. అలా వెతుకుతూ వెతుకుతూ మా ఇంటి ముందున్న జామ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు పైన అత్త కూర్చొని జుట్టంతా విరబోసుకొని నెత్తి నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది. అత్తకసలు చెట్టు ఎక్కడమే రాదు. అందులోనూ ఆమె పాకుతూ ఉంది. మరి చెట్టు ఎలా ఎక్కిందో మాకు తెలియడం లేదు. అంతేకాదు, సాయంత్రం దాకా ఎన్నో జామకాయలున్న చెట్టుపై ఇప్పుడు ఒక్క జామకాయ కూడా లేదు. మామ చెట్టెక్కి అత్తని దింపడానికి ప్రయత్నిస్తున్నా అత్త మామని దగ్గరికి రానివ్వడం లేదు. ఏ రాకురా, నా దగ్గరికి రాకు, చంపుతా, చంపుతారా, రాకు 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 రాకురా అని ఇంకా పైకి పాకుతూ వెళ్తుంది. మామ ఎలాగోలా కష్టపడి అత్తని కిందకి తీసుకొచ్చాడు. నిన్నటిదాకా జ్వరం వచ్చిందనుకున్న మేము ఇప్పుడు ఆమెకి ఏదో అయిందని బాధపడుతూ ఉన్నాం. ఆమె పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ వచ్చింది. పిచ్చి పిచ్చిగా అరిచేది. మమ్మల్ని ఎవరిని దగ్గరికి రానికుండా కొట్టేది. చెప్పాలంటే గుర్తుపట్టేది కూడా కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే పాకుతూనే వెళ్ళేది. ఆమె చూపులు, నవ్వులు అన్నీ చాలా భయంకరంగా మారుతూ వచ్చేది. ఇంట్లో చికెన్ వండితే చాలు ఒక్కరు తినే తిండి మొత్తం ఆమెనే తినేది. ఆ తర్వాత కక్కేసేది. ఒక్కోసారి ఆమె గొంతు కూడా మారి ఇంకెవరో మాట్లాడుతున్నట్టు వినిపించేది. ఇక ఊళ్ళో వాళ్ళు చూసి ఆమెకి దయ్యం పట్టిందేమో అని మంత్రగాడిని పిలిపించి వదిలించమని చెప్పారు. మామ చెప్పినట్టే ఓ రోజు మంత్రగాడిని పిలిపించాడు. అత్తని మంత్రగాడు వేసిన ముగ్గులో కూర్చోబెట్టాడు. అప్పటికి అత్త ఇంకా పడుకునే ఉంది. మంత్రగాడు మెల్లిగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అత్తకు పట్టిన దయ్యాన్ని బయటకు రమ్మని పిలుస్తున్నాడు. కొద్దిసేపటికి అత్త హఠాత్తుగా లేచి ఘోరంగా మూలుగుతూ ఉంది. ఏయ్, ఎవత్తివే నువ్వు? ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకుని పీడుస్తున్నావు? ముందు ఈమె శరీరాన్ని వదిలి వెళ్ళిపో. వెళ్ళను, నా కోరిక తీరేదాకా ఈమె శరీరాన్ని విడిచి వెళ్ళను అని అత్త అంటుంటే మాకు 2 గొంతులు వినిపించాయి. ఏంటి నీ కోరిక? అసలు ఎవరు నువ్వు అని మంత్రగాడు అడిగాడు. నేనా నేనా నేనెవరంటే నేనెవరంటే నేను వసంత. నాది ఇదే ఊరు. ఇదిగో ఇదే నా ఇల్లు. ఇక్కడే కొన్నేళ్ల క్రితం
మా అమ్మ నాన్న చెల్లితో ఉండేవాళ్ళం. పుట్టుకతోనే నేను అవిటిదానిలో పుట్టాను. అందుకే మా అమ్మ నాన్నకి నేనంటే ఇష్టం ఉండేది కాదు. ప్రేమంతా చెల్లిపైన చూపించేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకుని వెళ్ళేవాళ్లే కాదు. ఒక్కోసారి అవిటిదాన్నని చూడకుండా నాతో గొడ్డు చాకరీ చేయించేవాళ్ళు. నేను ఎక్కువగా తినేదాన్ని. చికెన్ కూర అంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు తిండి కూడా సరిగా పెట్టేవాళ్ళు కాదు. ఒక్కోసారి ఇంట్లో అన్నం ఉన్నా సరే లేదని చెప్పి నన్ను పస్తునుంచేవారు. అమ్మ అయితే నేను ఎంత పని చేసినా సరే, దరిద్రపు కొట్టుదానా, మా కడుపున చెడ పుట్టావు కదే, ఎటైనా పడి చావరాదు, నీ వల్ల మాకు తిండి దండగా అని కొట్టేది. చివరికి పెళ్లి వయసు వచ్చింది. పెద్దదాని కదా, నాకే కదా పెళ్లి చేయాల్సింది. అలాంటిది నాకు పెళ్లి చేయకుండా చెల్లికి చేశారు. నాకు కూడా చెయ్యండి అమ్మా అని అడిగితే, అవిడి దానివే, నిన్నెవడు చేసుకుంటాడు అని తిట్టారు. ఇక బతికి ఉండడం నా వల్ల కాలేదు. వాళ్ళకి భారమని అర్థమైంది. ఇక ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఊరేసుకొని చనిపోయాను. సరే, నీకు జరిగింది విన్నాక మాకు కూడా బాధగానే ఉంది. కానీ నువ్వు ఈ అమ్మాయి శరీరంలోకి ఎందుకు వచ్చావు? ఆ రోజు ఈమె నా సమాధి నుండి పోతూ ఉండగా పట్టుతప్పి పడిపోయింది. అప్పుడే నాకు చికెన్ కూర వాసన నా బొందలోకి వచ్చింది. అది చూసి నేను బయటకు వచ్చాను. లేక లేక చాలా ఏళ్లకి నీసు దొరికింది కదా, ఇక తిందామని ఆశతో ఉండగానే ఆమె మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయింది. నా సమాధి మీద పడ్డ తిండి కూడా నన్ను తిననివ్వకుండా చేసింది. అందుకే ఆమెని పట్టుకున్నాను. నువ్విక ఈమె శరీరంలో ఉండొద్దు. ఉండడం చాలా తప్పు. బయటకు వచ్చాయి అన్నాడు మాంత్రికుడు. నేను రాను. నా కోరిక తీరకుండా నేను రాలేను. నీ కోరికేంటో చెప్పు మరి అని మాంత్రికుడు అన్నాక, నాకు పెద్ద పోగండిలో చికెన్ కూర తెచ్చి పెట్టండి, తినేసిపోతాను. ఆమె అన్నట్టే మామ వండి తెచ్చి ఆమె ముందు పెట్టాడు. అత్త ఒక్కో ముక్కని నోట్లో కుక్కుంటూ బొక్కలని కర్రా నమిలి బోగండి చికెన్ అంతా తినేసి పడిపోయింది. ఆ తర్వాత రోజు నుండి అత్త మామూలు మనిషి అయిపోయింది. ఇక మా ఇంట్లో ఎప్పుడు చికెన్ కూర చేసినా ఆమె సమాధి దగ్గర పెట్టి వచ్చేది అత్త. ఇక అప్పటి నుండి ఆ అమ్మాయి ఆత్మ మళ్ళీ ఎప్పుడూ రాలేదు. ఇదిరా మా అత్తకు పట్టిన దయ్యం కదా, ఎలా ఉంది అంటూ సతీష్ మమ్మల్ని చూశాడు. మేమప్పటికీ భయంతో బిగుసుకుపోయి ఉన్నాం. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్, లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా, ఇంకా మరెన్నో న్యూయర్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.